జీవేర నహి స్వత కృష్ణ జ్ఞాన జీవేర కృపాయ కైల కృష్ణ వేద పురాణ. మరుపుకు గురైన జీవులు అంటే బద్ధ జీవులు భగవంతునితో తమకు ఉన్నట్టి సంబంధాన్ని మర్చిపోయారు. వారు భౌతిక కార్యాలయాలను ఆలోచించడంలోనే మునిగిపోయారు. వారి ఆలోచన శక్తిని ఆధ్యాత్మిక కాశము వైపుకు మార్చడానికి కృష్ణ ద్వైపాయన వ్యాసుడు పెద్ద సంఖ్యలో గొప్ప వేద వాజ్మయాన్ని ప్రసాదించారు. మొదట ఆయన వేదాన్ని 4 భాగాలుగా విభజించి తర్వాత వాటిని పురాణాలలో వివరించారు. ఇక అసమర్థులైన జనుల కొరకు ఆయన మహాభారతము రచించారు. మహాభారతంలోనే భగవద్గీత ఇవ్వబడింది. తర్వాత సమస్త వేద సారస్వతము వేద సూత్రాల్లో పరుచబడింది. తర్వాత భావి మార్గదర్శనము కొరకు వ్యాసుడు వేద సూత్రాలకు సహజ భాష్యమును అంటే శ్రీమద్ భాగవతమును ఇచ్చారు. మనము మన చిత్తమును ఈ వేద వాజ్మయాన్ని అధ్యయనం చేయడంలో వినియోగించాలి. లౌకికులు తమ చిత్తమును దినపత్రికలు వార్తాపత్రికలను పలు లౌకిక సాహిత్యాన్ని చదవడంలో నిమగ్నమై చేసినట్లుగా మనము వ్యాసదేవునిచే ఇవ్వబడిన ఆ సారస్వతాన్ని చదవడము వైపుకు మళ్ళాలి. ఆ రకంగా మరణ సమయంలో మనము దేవునిని స్మరించడము సాధ్యపడుతుంది. కేవలం ఈ పద్ధతియే భగవంతునిచే ఉపదేశించబడింది, ఇందులో సందేహము లేదు అని భగవంతుడు ఫలితం గురించి పూచి ఇస్తున్నాడు.